హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనుత లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన వీడియో. అంటే నేను లాస్ట్ వీకే చేసుకున్నాను కదా, సో ఈ వీక్ ఏం చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేశాను. ఆ షాప్లో వర్క్ చేసే ఆవిడ గాజులు అయితే తీసుకొచ్చారు. ఆ రోజు ఇంకా అందరం తీసుకుందామని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం అనమాట. వరలక్ష్మి వ్రతం రోజు మా అక్క అయితే పూజ చేసుకుంటుంది, తాంబూలంలో పెట్టడానికి అని చెప్పేసి గాజులు తీసుకుంటుంది. సో వాటితో పాటు మా అందరికీ కూడా గాజులు అయితే వేయించిందనమాట. అందరం కూడా గాజులు అయితే తీసుకున్నాము. ఇంక ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం ముందు రోజు శనగలు కూడా నానబెట్టుకున్నాను. అంటే తర్వాత రోజు సింపుల్గా పూజ చేసుకుందామని చెప్పేసి. సో వ్రతం అయితే అయిపోయింది కదా, నార్మల్గా డైలీ మనం ఎలా పూజ చేసుకుంటాం అలాగా పెట్టుకుందామని చెప్పేసి శనగలు ఇవన్నీ నానబెట్టేసాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా, ఇంకొక వైపు రైస్ పెట్టేశాను అండ్ అలాగే కుక్కర్లో పప్పు కూడా పెట్టేశాను అనమాట. ఇంకా పైకి వచ్చాను పువ్వులు తీసుకెళ్తాం కదా అని చెప్పేసి. నాకైతే ముందు రోజు అసలు ఐడియా లేదు పువ్వులు తీసుకుందామని చెప్పేసి, చామంతి పువ్వులు ఇంకా ఎలాగో పైన ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా అంటే వచ్చిన తర్వాత గుర్తొచ్చింది. ఇంకా ఆ టైంలో ఏం వెళ్తామో అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా పైన ఉంటాయి కదా వాటితో అడ్జస్ట్ చేసేసుకుందాం అని చెప్పేసి ఇంకా వచ్చేసాను. ఇంకా పైన ఈ పువ్వులు అవన్నీ తీసుకుని వెళ్దామని చెప్పి ఇంకా ఎర్లీ మార్నింగ్ పైకి అయితే వచ్చానమాట. మీరందరూ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాకు కింద అయితే కామెంట్ చేయండి. అండ్ అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో అప్పుడు వెంటనే మీరు అయితే వీడియో చూసేయచ్చు. అండ్ అలాగే మీరు లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో దాని ద్వారా మీరు నాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది అనమాట. ఇంక ఇక్కడ పువ్వులు అయితే తీసుకుని కిందకు వచ్చేస్తున్నాను. వచ్చిన తర్వాత సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను. ఇంకా పరమాన్నం కూడా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా టైం సరిపోలేదన్నమాట. అందుకు శనగలు అండ్ అలాగే కొబ్బరికాయ కొట్టుకుని దండం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా ఆ రోజు మా అక్క పూజ చేసుకుంటుందని చెప్పాను కదా, ఇంక షాప్ దగ్గరికి రాలేదు. అందుకని చెప్పేసి నేను షాప్లో పూజ చేశాను. ఆ తర్వాత ఇంక షాప్లో ఆ రోజు వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. సో దానికోసం ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. అక్కడక్కడ ఇలా చిన్న చిన్న బిట్స్ అయితే షూట్ చేశాను. ఇంకొక వైపు పరమాన్నం అయితే రెడీ అవుతుంది. వచ్చేసి పులిహారలోకి అండ్ అలాగే వెజ్ బిర్యానీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు ఆ రోజు. సో వాటికి సంబంధించినవన్నీ కూడా ఇలా తీసి పెట్టేశారు. ఇంక ఇది వచ్చేసి బంగాళదుంప కర్రీ అనమాట. వెజ్ బిర్యానీలోకి బంగాళదుంప కర్రీ అండ్ ఈ వైపున వచ్చేసి పరమాన్నం అయితే రెడీ అయిపోతుంది. ఇంకా అలాగే ఆ రోజు ముద్దపప్పు చారు కూడా ప్రిపేర్ చేశారు. సో పప్పు చారు అయితే ముందు రెడీ అయిపోయినాయి. తర్వాత కర్రీ కూడా అయిపోయిన తర్వాత బిర్యానీ కూడా వేస్తారు. ఈలోపు మా అక్క తాంబూలం తీసుకోవడానికి అయితే పిలిచింది. మళ్ళీ షాప్ దగ్గర నుంచి ఇంటికి అయితే వచ్చాను. ఇంటికి వచ్చి తాంబూలం తీసుకుని సో ఇంకా అవన్నీ మళ్ళీ పైన పెట్టేసి మళ్ళీ షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. సో నేను వెళ్ళేసరికి ఇట్లన్నీ కూడా ఆల్మోస్ట్ ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంక ఈలోపు ఆర్డర్ అయితే వచ్చింది. అంటే బిర్యానీ అండ్ అలాగే బంగాళదుంప కర్రీ కావాలని చెప్పేసి అడిగారనమాట. సో అందులోనే వాళ్ళకి కావాల్సిన క్వాంటిటీ అయితే తీసిస్తున్నారు. ఆ తర్వాత రెడీ చేసిన వంటలన్నీ కూడా ఇలా ప్లేట్లో పెట్టి వీడియో అయితే షూట్ చేశాను. అంటే షాప్కి ఒక ఛానల్ ఉంది కదా, సో అందులో పోస్ట్ చేద్దామని చెప్పేసి అండ్ అలాగే ఇక్కడ కూడా యాడ్ చేశాను ఏమేమి ప్రిపేర్ చేశారు ఏంటి అనేది. పరమాన్నం, పులిహోర, దద్దోజనం, జీరా రైస్ అండ్ అలాగే వెజ్ బిర్యానీ, బంగాళదుంప కర్రీ అండ్ అలాగే కొబ్బరి పచ్చడి, ఇంకా పప్పు చారు, ఆవకాయ. సో వీటితో ఆ రోజైతే వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు అయితే పెట్టామన్నమాట. సో అందరూ చాలా బాగున్నాయని చెప్పారు, బాగా నచ్చినాయి అంట ఆ రోజు అన్నీ కూడా. నెక్స్ట్ టైం వచ్చిన వాళ్ళందరూ కూడా ఫ్రైడే పెట్టినట్టు కావాలని చెప్పి చాలామంది అయితే అడిగారు. సో అంత బాగా నచ్చినాయి అంట వాళ్ళందరికీ కూడా. మళ్ళీ అలా ఫ్రైడే ఉంటుందని చెప్పి మేమైతే చెప్పామన్నమాట. ఈ వీడియో షూట్ చేసినా కానీ పోస్ట్ చేయడానికి అయితే అవ్వలేదు. మా షాప్లో వర్క్ చేసే ఆంటీ వాళ్ళ ఇంటికి ఏదో తీసుకురావడానికి వెళ్తే వాళ్ళ ఇంటికైతే తీసుకువెళ్ళారు. పూజ చేసుకున్నాను కదా చూద్దిగాని రా అని చెప్పేసి ఇంకా వెళ్ళాను కదా అని చెప్పేసి నాకు కూడా తాంబూలం అయితే ఇచ్చారు. ఆంటీ అయితే ఈ విధంగా పూజ చేసుకున్నారు. ఇంకా తర్వాత అక్కడ నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట. అక్కడక్కడ చిన్న వీడియోలు అయితే ఇలా షూట్ చేశాను. డైలీ ఒక వీడియో పెడదామని అనుకుంటున్నాను కానీ అసలు కుదరట్లేదు అనమాట. సో ఇలా ఏదైనా అకేషన్లో ఉన్నప్పుడు మాత్రమే అలా కొన్ని వీడియోలు షూట్ చేసి వాటిని ఇలా వ్లాగ్స్లో పెడుతున్నాను. అలా వరలక్ష్మి వ్రతం ఈవినింగ్ వరకు అలా గడిచింది. ఇంకా నైట్ ఇంటికి వచ్చేసిన తర్వాత చాలా పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. 9:30 ఆ టైంకి అయితేని చాలా గట్టిగా వచ్చింది. ఆ సౌండ్కి ఇంకా నిద్ర పట్టక ఇంకా బయటకు వచ్చి అలాగా వీడియో అయితే షూట్ చేశాను అనమాట. బయట నుంచోవడానికి కూడా లేదు, అంత గట్టిగా వచ్చింది వర్షం అయితేని. సో గాలి వాన ఇంకా తర్వాత నేను మార్నింగ్ నుంచి తీసుకున్న తాంబూలం ఇవన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ అలాగే పెట్టేశాను. వాటిని అయితే సపరేట్ చేద్దామని చెప్పేసి ఇంకా లోపలికి అయితే వచ్చేసాను. ఈ శనగలు ఇవన్నీ ఉన్నాయి కదా వాటిని తర్వాత రోజు ఉడకబెడదామని చెప్పేసి ఇంకా అవన్నీ అలా ఒక కవర్లో అయితే వేసి పెట్టేశాను. షాప్ దగ్గర నుంచి అలా కవర్లో పెట్టి తెచ్చేసాను. అండ్ ఇంటి దగ్గర అవి కూడా ఉన్నాయి కదా, సో నేను కూడా దేవుడి దగ్గర పెట్టాను. అవన్నీ తీసేసి ఒక దాంట్లో పెడదాం కదా అని చెప్పేసి తీస్తున్నాను అనమాట. మీరందరూ నా వరలక్ష్మి వ్రతం వీడియో చూసారా లేదా చూడకపోతే నా ఛానల్లో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో వీడియో అయితే పోస్ట్ చేసేసాను ఆల్రెడీ. ఎవరైనా చూడకపోతే ఇప్పుడు వెళ్ళి చూసేయండి.
ఈ వీడియో అయితే కొంచెం లేట్ అయ్యింది. నైట్ వర్షం అయితే అలా కంటిన్యూగా వస్తూనే ఉంది. ఇంకా నైట్ తర్వాత వీడియో ఇంకేమీ షూట్ చేయలేదు. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఎండ అయితే వచ్చిందనమాట. ఇంకా ముందు రోజు అయితే బట్టలు అవన్నీ ఉతకలేదు కదా, సో ఇంకా బట్టలన్నీ ఉతికేసి ఆరబెట్టేశాను. ఇంకెలాగో ఎండ వచ్చింది కదా, ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదని చెప్పేసి, సో ఒకవేళ సడన్గా వర్షం వచ్చినా తడవకుండా ఉంటాయని చెప్పేసి గోడకి ఇటు సైడ్ అయితే వేసేసాను బట్టలన్నీ కూడాని. సో ఇంక ఈవినింగ్ వచ్చేసరికి అలా ఆరుతాయి కదా అని చెప్పి బట్టలన్నీ ఉతికేసి ఇంకా నేను షాప్కి అయితే బయలుదేరదాం అనుకున్నాను. ఈలోపు శనగలు ఉన్నాయి కదా, అవి మళ్ళీ మర్చిపోతానని చెప్పేసి ఇంకా కుక్కర్లో పెట్టేశాను. అవి అయిన తర్వాత ఇంకా తీసుకుని వెళ్దాము అని చెప్పేసి ఇంకా శనగలు అయితే కుక్కర్లో పెట్టేశాను. అవి అయ్యే వరకు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి ఈ వీడియోని సగం అయితే ఎడిట్ చేశాను అనమాట. ఆ తర్వాత షూట్ చేసిన వీడియోలు యాడ్ చేసి తర్వాత ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో అప్పుడైతే కంప్లీట్గా ఇవ్వలేదన్నమాట. సో మిగిలిందైతే ఇప్పుడు ఇస్తున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఒక లైక్ చేసి నన్నైతే సపోర్ట్ చేయండి. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.